హాయ్ గైస్, ఎన్బీకే నందమూరి బాలకృష్ణ అభిమానులకు గాడ్ ఆఫ్ మాసెస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డు క్రియేట్ చేసిండు నందమూరి బాలకృష్ణ. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి రికార్డు ఎవరికి లేదు. ఎన్బీకే 109 షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, అప్డేట్ ఏంటి? తమిళ సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ స్లోగన్ మోత మోగుతూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జై బాలయ్య స్లోగన్ చిన్న సినిమాలో ఎలా వాడుతారో తమిళ ఇండస్ట్రీ కూడా పాకింది. మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వరుసగా 150 రోజుల పైన 3 మూవీస్ ఆడడం అంటే మామూలు రికార్డు కాదు. అలాంటి ట్రాక్ రికార్డు బాలకృష్ణకే సొంతమైంది. అఖండ మూవీ దాదాపు 200 రోజుల పైన ఆడింది. వీరసింహారెడ్డి కూడా 175 రోజుల పైన ఆడింది. లేటెస్ట్ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ భగవంత్ కేసరి. నిజంగా ఈ సినిమాకు క్యాప్షన్, ఈ సినిమా చాలా ఏండ్లు యాదుంటుందని డైరెక్టర్ ఏ విధంగా పెట్టాడో కానీ చాలా ఏండ్లు యాదుండే రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. చిల్కలూరిపేట రామకృష్ణ థియేటర్లో డైలీ 4 ఆటలతో 150 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది భగవంత్ కేసరి. అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, లేటెస్ట్గా హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ భగవంత్ కేసరి కానీ 150 రోజుల పైన వరుసగా 3 మూవీస్ డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతున్నా కానీ ఆడడం అంటే మామూలు రికార్డు కాదు. ఇండియాలో ఈ రికార్డు ఎవరికి లేదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. ఆల్ టైమ్ అరుదైన రికార్డు. లాంగ్ రన్లో ఇలాంటి రికార్డులు ఒక థియేటర్లలో 100 రోజులు, 500, 1000 రోజులు ఆడాలంటే అక్కడ ఎంత ఫ్యాన్ బేస్, ఎంత స్ట్రాంగు, అక్కడ ప్రజలు ఒక థియేటర్లో ఆడుతుందంటే ఎంత హీరోను ఓన్ చేసుకుంటే ఆ సినిమా 4 ఆటలతో ఆడుతుంది. అలాంటి అరుదైన ఫ్యాన్ బేస్ కొన్ని ఏరియాలో బాలకృష్ణకు ఉంది. అప్పట్లో లెజెండ్ నిరూపించింది అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, లేటెస్ట్ భగవంత్ కేసరి కానీ. అలాంటి ట్రాక్ రికార్డ్ కొనసాగుతూనే ఉంది. ఇక ఎన్బీకే 109 అప్డేట్. నందమూరి బాలకృష్ణ కొద్దిగా పొలిటికల్కి బ్రేక్ ఇచ్చి షూటింగ్లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్లోనే దాదాపు 14 రోజుల పాటు ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నాడంట బాలకృష్ణ. మధ్యలో బ్రేక్ దొరికితే మళ్ళీ హిందూపురం పోవచ్చు. షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో తొందరగా ఫినిష్ చేసి సినిమా బర్త్డేకి రిలీజ్ చేయాలని ఏదో ఒక డేట్ అయితే ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే షూటింగ్కి ఎక్కడ బ్రేక్ లేకుండా బాలకృష్ణ లేని కొన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తూనే ఉన్నాడు. బాబీ కోహ్లీ మొన్న ఫస్ట్ గ్లిమ్స్ కూడా భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ డైలాగ్ మామూలుగా పేలలేదు, ఒక వైబ్రేషన్లా పేలింది. ఎలక్షన్స్ కూడా ఈ డైలాగ్ ఉపయోగపడే రేంజ్లో. బాలకృష్ణ అభిమానులకు లుక్స్ నచ్చిందంటే ఆ సినిమా బ్లాక్ బాస్టరే, 4వ బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్ అనే రేంజ్లో ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఆ రేంజ్లో సౌండ్ ఇచ్చింది. హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ సాంగ్ ఉగాదికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం, వెయిటింగ్. ఇంకా నందమూరి బాలకృష్ణ అభిమానులకే కాదు, తెలుగు ప్రజలకు, ఇతర దేశాల్లో ఉన్న ఎవరైనా తెలుగు మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరి నోట జై బాలయ్య స్లోగన్ అనేది ఎంత ఫేమస్ అయిందో. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ జై బాలయ్య. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, చిన్న సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జై బాలయ్య స్లోగను. ధైర్యం కావాలంటే, లేకపోతే ఏదైనా సాధించాలంటే జై బాలయ్య అంటారు. ఒక జై శ్రీరామ్, జై హనుమాన్, జై బాలయ్య. ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా చిన్న సినిమాలో జై బాలయ్య స్లోగన్ వినపడుతుంది. అంత ఫేమస్ అయింది ఈ జై బాలయ్య స్లోగన్. ఇంకా రాను రాను ఇండియన్ సినిమా బాలీవుడ్లో కూడా ఈ స్లోగన్ వినపడుతుంది. ఏదన్నా సాధించాలంటే జై హనుమాన్, జై శ్రీరామ్, ఇప్పుడు వాటితో పాటు జై బాలయ్య స్లోగన్ వినపడుతుంది. అంతటి మోత మోగుతుంది. లేటెస్ట్గా యోగి బాబు ఒక సినిమాలో జై బాలయ్య స్లోగను సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అంతటి సూపర్ డూపర్ సెన్సేషనల్ బాలకృష్ణ స్లోగన్ మోత మోగిస్తూనే ఉంది. భగవంత్ కేసరి 150 డేస్ ఆల్ టైమ్ రికార్డ్. హైదరాబాద్లో ఎన్బీకే 109 షూటింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్తో పాటు జై బాలయ్య స్లోగన్ అంత ఫేమస్ అవుతుంది వరల్డ్ వైడ్గా. థ్యాంక్ యూ సో మచ్.